సో, మేము మా ఫ్రెండ్స్ శ్రీమంతానికైతే స్టార్ట్ అయ్యాము. నేను, వాళ్ళిద్దరూ నా మరదళ్ళనమాట. మేము ముగ్గురం కలిసి ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్ అనేది నా చిన్నప్పటి ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్తున్నాము. కానీ డైరెక్ట్ బస్ దొరకలేదు. మళ్ళీ బస్ చేంజ్ అవ్వాల్సొచ్చింది. ఇక్కడ బస్ స్టాప్ అనమాట. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చాలాసేపు వెయిట్ చేశాము. కానీ బస్ రావడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పారనమాట. అక్కడ మొత్తం అడిగాము, ఏమన్నా ఆటోలు ఉంటాయా అనేసి చూసాం, కానీ నో యూజ్. అక్కడ ఆటోలే, బస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అనేసి అన్నారు. ఇక వెయిట్ చేయడం ఎందుకు, టిఫిన్ చేసేద్దామని చెప్పేసి వెళ్ళి టిఫిన్ చేసాము. టిఫిన్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళాం. బస్ వస్తుంది, ఇంకా టైం అయిపోయింది, టిఫిన్ చేసాం కదా. మళ్ళీ నా ఫ్రెండ్కి ఫోన్ చేసామన్నమాట, ఇంకా బస్ వచ్చే టైం అయింది, మేము వచ్చేస్తున్నాము అని చెప్పడానికి. నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఈ 9 అవుతుంది, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకా బస్ రాలేదు, చూస్తున్నాం ఇంకా వస్తుందా రాదా అని. చూసేలోపు బస్ వచ్చేసింది. మళ్ళీ బస్ ఎక్కి ఇంకా ఎప్పుడెప్పుడు దిగుతామా అనేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వెయిట్ చేస్తున్నా కొద్దీ ఇంకా అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోతుంది మాకు. ఇంకా కాసేపట్లో అక్కడ దిగిపోతాము. దిగి మళ్ళీ అక్కడ నుంచి ఇంకా చాలా అంటే చాలా నడవాలన్నమాట. అక్కడ నుంచి వెహికల్స్ ఏమున్నది అక్కడ కనిపిస్తుంది కదా, అది చిన్నప్పుడు సండే అక్కడికి చర్చ్కి వెళ్ళేవాళ్ళం అనమాట. నేను ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడి వరకు చాలా ఇంకా నడవాలి. ఆ మొత్తం మట్టిలో నడుచుకుంటూ కాళ్ళు మొత్తం మట్టి అయిపోయినాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాల్సి వస్తుందేమో. మొత్తం ఎండకి చెమటలు మొత్తం గారిపోయి మొత్తం ట్యాన్ అయిపోయినాం. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా కొంచెం దూరం వెళ్తే మా స్కూల్ వస్తుంది అనమాట. నేను చిన్నప్పుడు అక్కడ 3rd క్లాస్ వరకు చదువుకున్నాను. చూశారు కదా, ఇదే మా స్కూల్. అంటే చాలా చాలా ప్లేస్ ఉంటుంది లోపల. మనం ఎంత అంటే అంత ఆడుకోవడానికి, గేమ్స్ అవన్నిటికీ చాలా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ చిన్నప్పుడు ఎక్కువ ఫారినర్స్ వచ్చేవాళ్ళు అనమాట. ఆ ఫారినర్స్ వచ్చి మాకు గిఫ్ట్స్ ఇవ్వడం, చాక్లెట్స్ ఇవ్వడం చాలా అంటే చాలా బాగుండేది. అక్కడ నుంచి కొంచెం దూరం నడిస్తే ఫామ్ వచ్చేస్తుంది. ఇది స్నేహ ఫామ్ అనమాట. సక్సెస్ఫుల్గా అయితే చేరుకున్నాం ఇక్కడికి, అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి. ఇంకా అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఆ వాటర్ అనేది కెమికల్ వాటర్. ఆ కెమికల్ వాటర్ వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి వెహికల్స్ ఏదైనా వస్తే ఆ కెమికల్ వాటర్లో నుంచి వెళ్తాయి అన్నమాట. అప్పుడు కోళ్ళకి ఏది ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ మొత్తం చెట్లు గ్రీనరీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. చిన్నప్పుడు అంతా ఇక్కడ ఆడుకొని చాలా ఎంజాయ్ చేసినాం. అక్కడ బాదం చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ బాదంకాయలు కోసుకొని తినడం, కొట్టుకోవడం, ఇంకా ఇదంతా తిరిగి ఆడుకోవడం, పొద్దున్నే లేవడం. స్టార్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళే వరకు 10 అయిపోయినట్టుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది షెడ్ అనమాట. దాంట్లో మొత్తం కోళ్ళు ఉంటాయి. ఆ లోపల కోళ్ళని చూపిస్తామంటే మేము ఇప్పుడు బయట నుంచి వచ్చాం కాబట్టి చూపించడానికి అవ్వదు. ఇంకా మమ్మల్ని ఎలౌ చేయరు లోపలికి. అక్కడ ఉన్న వాళ్ళే అక్కడ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ని అక్కడ, నా ఫ్రెండ్ ఫంక్షన్కి వచ్చాం కదా, తనని లోపలికి వెళ్ళి వీడియోస్ తీసి పెట్టమని చెప్పాలి. లోపలైతే చాలా బాగుంటుంది. ఆ కోళ్ళు, ఆ గోల భలే ఉంటుంది. కానీ నా చిన్నప్పటికి ఇప్పటికి ఈ ప్లేస్ మొత్తం చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. ఈ ప్లేస్ మొత్తం మేము ఆడుకున్న ప్లేస్లో ఆ చెట్లు అవన్నీ ఎంత బాగున్నాయో కదా, స్వచ్ఛమైన గాలి చాలా బాగుంటుంది. అక్కడ టెంట్ కనిపిస్తుందా, అక్కడే ఈరోజు ఫంక్షన్ జరుగుతుంది అనమాట. ఇక ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వీళ్ళందరూ ప్రేమ వాళ్ళ సిస్టర్స్ అనమాట. వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు డ్యాన్స్ వేసుకుంటూ. కానీ మనకి డ్యాన్స్ రాదు కదా, మనం డ్యాన్స్ వేయలేదనమాట.